ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు జిల్లా కర్నూలు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,16,090 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జరదొడ్డి సుధాకర్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి దళిత సీఎంగా పనిచేసిన దామోదరం సంజీవయ్య ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కోడుమూరు తొలి నుంచి కాంగ్రెస్కు కంచుకోట. ఇక టీడీపీ ఒక్కసారి మాత్రమే గెలిచింది. అలాంటి ఈ నియోజకవర్గంలో వైసీపీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పరిగెల మురళీకృష్ణ, టీడీపీ అభ్యర్థి ఎం మణిగాంధీ మరియు పీఆర్పీ అభ్యర్థి బొజుగు కరుణాకర్ రాజులపై పోటీ చేసి 5,325 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎం మణిగాంధీ, బీజేపీ అభ్యర్థి మాదారపు రేణుకమ్మ మరియు కాంగ్రెస్ అభ్యర్థి పరిగెల మురళీకృష్ణలపై పోటీ చేసి 52,382 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి జారదొడ్డి సుధాకర్, టీడీపీ అభ్యర్థి బర్ల రామాంజనేయులపై పోటీ చేసి 36,045 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్, టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి మరియు కాంగ్రెస్ అభ్యర్థి పరిగెల మురళీకృష్ణల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.